నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి చాలామంది అడుగుతున్నది పుబ్బ నక్షత్రానికి ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే మా జీవితం చాలా బావుంటుంది. అలాగే ముఖ్యంగా పిల్లల విషయంలో, పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారండి పుబ్బ నక్షత్రం వాళ్ళు. చదువు విషయంలో అస్సలు బాగా చదవరు. అంటే కేర్ తీసుకోరు పిల్లలు. చదివితే మా జీవితం బావుంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే ఆలోచనలు వీళ్ళకి ఉండవు. ఏదో ఫ్రెండ్సు, ఆటలు, పాటలు, ఫోన్‌లు ఏదో ఒక రకమైనటువంటి బుర్ర అనేది ఒక మాట మీద ఉండదు. అలా తిరుగుతా ఉంటది. అలాగే ఆరోగ్యం చిన్న చిన్నది ఇబ్బందులు పెడతా ఉంటది. అలాగే మరీ ముఖ్యంగా బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం గ్రోత్‌నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి పుబ్బ నక్షత్రం వాళ్ళకి మరీగా చెప్తున్నాను. 6 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించినట్లయితే మాత్రం ఎందుకంటే శుక్రుడికి సంబంధించింది గాబట్టి. 6 ముఖాలైనటువంటి రుద్రాక్ష గాని మీరు ఈ పుబ్బ నక్షత్రాలు ధరించినట్లయితే మాత్రం మీ జీవితం చాలా బావుంటుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. వాళ్ళ అల్లరితనం తగ్గుతుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టగలుగుతారు. అలాగే మ్యారేజ్ విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గాని, లేదంటే ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గాని, అందరికీ కూడా ఇంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందనుకునే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏవండీ మరి ఇది పిల్లలకైతే అంటే మెడలో వేస్తాం గానీ, మరి పెద్దవాళ్ళు మేము ధరించొచ్చా? ఎందుకంటే మేము చెడుకి ఎళ్తుంటాం, మంచికెళ్తుంటాం, బస్సుల్లో ప్రయాణం చేస్తుంటాం. ఇలా చాలా రకాలుగా ఎందుకంటే ఇది రుద్రాక్ష అనేది ఈ శివుడికి సంబంధించింది. అలాంటప్పుడు మేము ఇది ఏసుకోవడం వల్ల ఏవైనా సరే ఇబ్బందులు కలుగుతాయేమో మాకు భయంగా ఉందండి అని మనకి చాలామంది కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి. ఏం భయపడవలసిన పని లేదు. మీరు రుద్రాక్షను తీసుకెళ్ళి ఈ 6 ముఖాలైనటువంటి రుద్రాక్షను తీసుకెళ్ళి మీరు శివాలయంలోకెళ్ళి పూజ చేయించుకోండి. పిల్లలకైతే ధారణ చేయండి. ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళైతే ఇంట్లో దేవుడి మూలన పెట్టుకోండి. రోజు ఇలాగే చిన్న రాగి ప్లేట్‌లోని మీరు ఆ రుద్రాక్షను పెట్టుకొని పూజ చేసుకొని మీరు బయటికెళ్ళేటప్పుడు గాని, భర్త గారు బయటికెళ్ళేటప్పుడు గాని, మీరు బయటికెళ్తున్నప్పుడు గాని, ఒకవేళ పిల్లలు స్కూలుకెళ్తున్నా, బయటికెళ్తున్నప్పుడు గాని దాని మీద చెయ్యేసి ఆ రుద్రాక్షను ఒక్కసారి పట్టుకొని ఒక్కసారైనా ఓం నమః శివాయ అని గాని లేదా 11 సార్లు గాని ఓం నమః శివాయ అని గాని అన్నట్లయితే మాత్రం మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ 6 ముఖాలైనటువంటి రుద్రాక్ష గాని మీరు పుబ్బా నక్షత్రాలు ధరించినట్లయితే మాత్రం మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాను కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఎందుకంటే, ఆ శ్రీరామ అనేటువంటి 3 పదాలు మీ జీవితానికి ఎంతో ముఖ్యంగా ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఎంతో దగ్గరగా మీ జీవితాన్ని ఎంతో సంతోషంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ శ్రీరామ అనే పదం మీ కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, సంతోషంలో ఉన్న రోజుకి ఒక్కసారైనా సరే జై శ్రీరామ్ అని మనసులో తలుచుకోండి. మీకున్నటువంటి బాధలు గాని, కష్టాలు గాని అన్నీ కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకింకా మంచి విషయాలు ఇంకా తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానెల్‌లో మీకు సంబంధించినటువంటి నక్షత్రాల కోసం, రాసుల కోసం చాలా మంచి వీడియోలు 2024 కోసం చేశాను. అవన్నీ కూడా చూడండి. అలాగే ఇంకా రత్నాలకు ధారణ కోసం కూడా చెప్తాను. అది కూడా చూద్దురు గానీ, ఇవన్నీ చేయాలంటే ముందుగా నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. వాళ్ళు అలాగే వెళ్ళడం వల్ల మీరు ఎంతో మందికి సహాయం చేసినట్లవుతుంది. మనం ధన సహాయం చేయకపోయినా, మాట సహాయం చేయకపోయినా, ఈ వీడియోని మీరు ఒకసారి లైక్ చేసినట్లయితే ఇది కొన్ని వందల మందికి వీడియో వెళ్తుంది కాబట్టి, ఎంతమందికి మీరు సహాయం చేసినట్లవుతారు. ఆ పుణ్యం కూడా మీకే కలుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని మాత్రం రాయడం మర్చిపోకండి. మీ దిలీప్.